ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మరొక నూతనమైన మాసములోనికి, సెప్టెంబర్ మాసములోనికి ప్రవేశించుటకు దేవుడు మన ఎడల కృప చూపించి ఉన్నాడు. గడచిన దినములంతయు, గడచిన మాసములంతయు మనకు సహాయము చేసి నడిపించిన దేవునికే స్తుతిగల మహిమలు చెల్లునుగాక. ఈ ఉదయకాల సమయంలో కొద్దిగా సమయం తీసుకుని దేవుని సన్నిధిలో గడచిన మాసం అంతా కూడా ఎంత అద్భుతమైన రీతిగా దేవుడు మనల్ని నడిపించాడో దేవుని సన్నిధిలో కూర్చుని దేవునికి స్తుతిగల మహిమలు చెల్లించవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నా. గడిచిన మాసంలో జోర్డాన్ దేశం, మస్కెట్ దేశం, అదే రీతిగా ఇజ్రాయెల్ దేశానికి, పాలస్తీనా దేశానికి, ఈజిప్టు, సీనాయి ఆ ప్రాంతాలన్నీ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. అంత మాత్రమే కాదు, మరి అండమాన్ నికోబార్ ప్రాంతం వెళ్ళడానికి, ఆ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యను కొనసాగించడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు అనేకమైన ప్రాంతాలకు నడిపిస్తున్నాడు. దేవుని కృపను బట్టి అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు తెరచుచున్న ప్రతి ద్వారమును బట్టి దేవునికే స్తుతిగల మహిమలు చెల్లునుగాక. మరి ఈ యొక్క సెప్టెంబర్ 6వ తేదీన దుబాయ్ దేశం వెళ్తూ ఉన్నాను. నా కొరకు, నా యొక్క పరిచర్య కొరకు, ప్రయాణాల కొరకు ప్రార్థించండి. అదే రీతిగా ఆ తరువాత మరి 7వ తేదీ జోర్డాన్ దేశము, 9వ తేదీ నుండి ఇజ్రాయెల్ దేశము, తిరిగి పాలస్తీనా దేశము, అలాగే సీనాయి పర్వతము, అక్కడ నుండి ఈజిప్ట్ లో ఉన్నటువంటి కైరో ప్రాంతాలన్నింటికి కూడా దేవుని యొక్క సువార్తను అందించట కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని వివరించట కొరకు, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని అనేకులకి తెలియజేయడానికి ఆ ప్రాంతాలకు వెళుతున్నాను కనుక ఆ ప్రాంతాలన్నింటినీ దర్శిస్తూ ఉండగా మీ ఉదయకాల సమయ ప్రార్థనలో నా కొరకు, కుటుంబం కొరకు, ఈ ప్రయాణాలన్నిటి కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నుంచి చక్కగా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు. మీలో చాలా మంది ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నారు. గడిచిన 1.5 మాసం నుండి ఉదయకాల సమయంలో మన 2 నిమిషాల సందేశం ఆలస్యం అవుతుంది. కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే, ఆయా దేశాలు మనం ప్రయాణం చేస్తుండగా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందండి. ఆశ్చర్యం కలిగిస్తుంది. భారతదేశంలో ఇంటర్నెట్ ఉన్నంత స్పీడ్ విదేశాల్లో కొన్ని దేశాల్లో లేవండి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో యాంటీనా వాడుతూ ఉన్నారు. మన దేశంలో యాంటీనా మాటే తెలియదు చాలా మందికి. పూర్వం యాంటీనా వాడేవారు. అయితే దేవుని యొక్క కృపను బట్టి భారతదేశము కొన్ని దేశాలు, అన్ని దేశాలతో కాకుండా కొన్ని దేశాలతో పోటీ పడి ముందున్నది అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. ఆలస్యం అవుతూ ఉండగా దయతో క్షమించి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే అది ఇండియా నుండే ఆపరేట్ అవుతుంది కనుక సమయానికి, సకాలంలో మీరు దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. ఆలస్యమైనందుకు, అదే రీతిగా మరి సమస్య కలిగినందుకు దయతో నన్ను క్షమించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. మాసపు మొదటి దినం మటుకే ఈ ప్రకటనను తెలియజేస్తాం. రెండో ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, ఈ పరిచర్య కొరకు మీ వంతుగా ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో దేవుని కొరకు ఒక మందిరం కట్టడానికి స్థలాన్ని కొనాలని మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. ఎన్నో లక్షల రూపాయల విలువైనటువంటి స్థలాలు కనుక వాటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ వంతు మీరు కూడా సహకారాన్ని అందించవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనం చేస్తున్నారు. కొనవలసిన స్థలం కొరకు ప్రార్థించండి. విదేశీ ప్రయాణాల్లో పరిచర్య కొరకు ప్రార్థించండి. మా కుటుంబం కొరకు, అదే రీతిగా మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో ఎత్తి పట్టవలసిందిగా మీకు మనం చేస్తున్నారు. మీలో అనేకులు పంపిస్తున్న కానుకలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబంలో మెండుగా ఆశీర్వదించునుగాక. అదే రీతిగా ప్రియులారా, ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని అనేకులకి షేర్ చేయండి. తద్వారా మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులై ఉంటారని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నారు. ప్రతి మాసము చెప్తున్న ప్రకారంగానే ఈ మాసము కూడా ప్రాముఖ్యమైన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేని గురించి భయపడొద్దండి, కలవరపడొద్దండి, ఆందోళన పడొద్దండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మీ ప్రతి అవసరతను సంధిస్తాడు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక అవసరతని ఫిలిప్పీ 4:19 ప్రకారంగా క్రీస్తు యేసునందున్న మహిమలో దేవుడు సంధిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తాడు. దేని గురించి భయపడుతూ ఉన్నారు? దేని గురించి కలవరపడుతున్నారు? ఏ విషయం గురించి కలవరపడద్దండి.
ఏ విషయం గురించి కూడా భయపడొద్దండి. మీ అవసరతలు తీర్చేటటువంటి దేవుడు ఉన్నాడు, మీరున్న బాధ్యత కలిగినటువంటి దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని నడిపించేటటువంటి దేవుడు ఉన్నాడు, మీకు సహాయం చేసేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసే మీకు సహాయం చేస్తాడు. భయపడొద్దండి. ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచే ఒక మాట చెప్తున్నాను. మీరు కట్టవలసినటువంటి లోన్ల విషయంలోనూ, డోక్రా విషయంలోనూ, రాస్ విషయంలోనూ, వడ్డీల విషయంలోనూ, క్రెడిట్ కార్డ్స్ బిల్స్ విషయంలోనూ, బిడ్డల యొక్క స్కూల్ ఫీజు విషయంలోనూ, ఇంటి రెంట్ విషయంలోనూ, మీ యొక్క సరుకుల విషయంలోనూ ప్రతి బిల్లు కూడా దేవుడు అద్భుతంగా ఆర్థికంగా సహాయం చేస్తాడు. ఇది మీరు నమ్మాలి. ప్రభా, మీరు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు వందనాలు, మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు అని దేవునికి స్తుతించండి. దేవుడు ప్రతి అవసరతను సంధించబోతున్నాడు. దేవుడు మీ కుటుంబంలో సమాధానము, సంతోషమును, నెమ్మదిని, ఆయన ఆరోగ్యములను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అందుని బట్టి దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. మరి దేవుడు ఈ మాసము కొరకు, ఈ దినం కొరకు నాకు ఏ వాగ్దానం ఉంచినాడని మీరు ఆలోచిస్తున్నారా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము, భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు మాట్లాడుతా ఉన్నారు? సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతా ఉన్నారు. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? భయపడకుము. నీ భర్త నీకు తోడుగా లేకపోయినా, నీ భార్య నీకు తోడుగా లేకపోయినా, నీ తోబుట్టులు నీకు తోడుగా లేకపోయినా, నీ బిడ్డలు నీకు తోడుగా లేకపోయినా, స్నేహితులు ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరు నీకు తోడున్నా లేకపోయినా ఏం భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. మీ చింత యావత్తు దేవుని పాద సన్నిధిలో ఉంచండి. దేని గురించి భయపడుతున్నా, దేని గురించి కలవరపడుతున్నా, మీ కలవరము, భయము అంతటిని దేవుని పాద సన్నిధిలో ఉంచండి. దేవుడు సహాయం చేస్తాడు. మరి నేను వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రయాణము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయాణం అండి. అది అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ కోసం నేను వెళ్తూ ఉన్నాను. ఒక నూతనమైనటువంటి ప్రాంతాలు చూడడానికి వెళ్తున్నాం. టూర్ కోసం వెళ్ళడం లేదండి, ఏ గ్రూప్ తో వెళ్ళడం లేదు, ఇండివిజువల్ గా వెళ్తా ఉన్నాను ఆ ప్రాంతాలన్నింటినీ కూడా దర్శించడానికి. కనుక దయచేసి ప్రార్థనలో మీరు ఎత్తి పెట్టవలసిందిగా మనం చేస్తున్న విశిష్టమైనటువంటి ప్రాముఖ్యమైన స్థలాల నుండి రాబో దినముల ఇజ్రాయెల్ దేశం నుంచి వాక్యాన్ని అందించబోతున్నాను. కనుక అనుదినము తప్పక మీరు వీక్షించవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి రాబో దినముల్లో ఇజ్రాయెల్ దేశానికి ఒక టీం వెళ్ళబోతున్నాం. మీరు రావాలని ఆసక్తి కలిగి ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, నాతో పాటు రావడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లోని లోతైన సత్యాలు, సజీవ సాక్ష్యాలైనటువంటి ఆ ప్రదేశాలు చూడడానికి అవకాశం ఉంటుందని దేవుడి సేవకుడిగా తెలియజేస్తున్నా. మరొకసారి నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ నెలంతా మీతోనూ మీ కుటుంబంతోనూ తోడై ఉండి బలమైన కార్యములు జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. ఈ దినము, ఈ మాసం అంతా మా ప్రియులతోను ప్రభు, వారి కుటుంబంతోను ప్రభు, మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి. సిలువ రక్తముతో కంచి వేయి, మీ సన్నిధిని తోడుగా ఉంచుమని, ప్రతి అవసరతను మీ మహిమలో సంధించుమని, బలమైన కార్యాలు జరిగించుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.